కాబట్టి మీ సినిమా కూడా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ హేమ గారు. సత్యదేవ్ గారు ఇక్కడ సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చందు, hi. కంగ్రాచులేషన్స్. అంటే సినిమా గురించి ఆల్రెడీ ప్రమోషన్ స్పీక్స్లో ఉన్నాయి కాబట్టి మొన్న రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు డ్యాన్స్ వేయటం సో బాగా వైరల్ అయ్యింది. అంటే మీ సినిమాలో కూడా డ్యాన్స్ మెంబర్స్ చాలా తక్కువగా ఉంటే మీరు కూడా డ్యాన్స్ చాలా తక్కువగా వేస్తారు. అండ్ చిరంజీవి గారు ముందు డాన్స్ వేయటం కానీ లేకపోతే అది ప్రాక్టీస్ చేయడం, సో ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు ఏంటి దాని గురించి? అసలు ఏం ప్రాక్టీస్ చేయలేదండి. నేను వేసిన డాన్స్ ఏదైతే ఉందో, నేను 9th 10th ఉన్నప్పుడు లిమ్కా ఈవెంట్ ఒకటి అయింది వైజాగ్లో. సోనాలి బింద్రే గారు దానికి చీఫ్ గెస్ట్ అనమాట. దానికి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అక్కడ. సో అప్పుడు అది నిద్రలో లేపిన ఏమన్నా ఆ స్టెప్ నాకు చాలా కంఠస్థం. ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యాను అది. అండ్ ఐ థింక్ చిరంజీవి గారి ఫ్యాన్కి డ్యాన్స్ వచ్చాను అడగడం కూడా అది అంటే అది బాడీలో బై డిఫాల్ట్ ఆయన ఫ్యాన్ అంటూ ఉంటుందని నా ఫీలింగ్. ఓకే. అండ్ రీసెంట్గా శివన్నని కలిశారు. ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా, నాకు తెలిసి మీరు ఆయన మీట్ అవటం. సో ఏంటి ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి, ఎలా రిసీవ్ అయ్యో చేస్తారు? చాలా చాలా వార్మ్ ఎక్స్పీరియన్స్ అండి. నిన్నే కలిసాను ఆయన్ని. బెంగళూరు ప్రమోషన్స్ కోసం వెళ్ళాం, కర్ణాటక ప్రమోషన్స్ కోసం. చాలా వార్మ్ ఫీలింగ్ వచ్చింది. చిరంజీవి గారి గురించి అడిగారు. తర్వాత ముఖ్యంగా పూరి జగన్నాథ్ గారి గురించి ఎక్కువసేపు మాట్లాడుకున్నాం. ఎందుకంటే అప్పు సినిమాని పునీత్ సార్తో చేసింది పూరి గారే కదా ఫస్ట్. మన ఈడియట్ సినిమానే అక్కడ చేశారు కాబట్టి సో దాని గురించి టాపిక్, తర్వాత ఫ్యూ మెమరీస్ అవన్నీ సినిమాకి. అది ముందు శివన్న చేయాల్సిన సినిమా అంట, కానీ అది తమ్ముడికి బాగుంటుందని ఆయనతో చేయమని చెప్పారంట. సో ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శశిదేవ్ గారు. సార్ నమస్తే. ఇప్పుడు